ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభుదిన పరిచర్య మనం ఈ రీతిగా ఈ ఆన్లైన్లో ఈ రీతిగా మనం జరుపుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఈ వారం అంతా వర్షం చాలా ఎక్కువగా వచ్చిన కారణాన్ని బట్టి మందిరం చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఇందులో మామూలుగా కూడా లేవు, చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మన మందిరం చుట్టూ కూడా ఎదర చిన్న గొయ్యిలు కూడా ఉన్నాయి, బురద. సిస్టర్స్ పిల్లలు ఇబ్బంది పడతారనేటువంటి ఉద్దేశంతో మేము యథావిధిగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ఇలా చేసుకుందామనే ఆలోచనతో ఈ పరిచర్యను ఇలాగ మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేయండి. ప్రభు నమ్మదగిన వాడు. మీ సమయాన్ని మీరు పోగొట్టుకోకుండా మీకు సహోదరులు తెలియజేసిన విధానంలో ఉదయం మరి సమయానికి చేరువచ్చి దేవుని సన్నిధిని అనుభవించడానికి కుటుంబాలుగా దేవుని ఆరాధించడంలో మీ పాత్ర లేక మీ యొక్క భాగాన్ని మీరు సంపూర్తిగా అనుభవించాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటాము. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఒక మంచి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమంతుల కొరకే వందనాలు చెల్లిస్తాం. ఇప్పుడు భయంకరమైనటువంటి దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. ప్రభావ మీ సన్నిధిలో మేము సజీవంగా కనపడటానికి మా పట్ల మీ కలిగిన మీ ప్రణాళికను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభావ ఈ దినం ఈ రీతిగా మేము ఈ ఆన్లైన్లో ఈ వీడియో ద్వారా ఈ ప్రభుదిన పరిచర్యను జరుపుకోవాలని ఆలోచన కలిగి ఉండడానికి గల కారణం మీరు ఎరిగిన దేవుడు. చుట్టూ ఉన్నటువంటి నీళ్ళ యొక్క అననుకూలమైన పరిస్థితిని బట్టి సహోదరులు పిల్లలు ఇబ్బంది పడతారనేటువంటి ఉద్దేశం ఈ పరిచర్యను ఈ రీతిగా మేము ఆలోచన చేసుకున్నాం. సహోదరులుగా అందరికీ తెలియజేసాం. ప్రభా, ఎవరు ఏ విధానంలో ఉన్నప్పటికీ వారి భాగాన్ని వారు పొందులాగున మిమ్మల్ని ఆరాధించగలుగులాగున బిడ్డలకు భారాన్ని కలుగు చేసి మీ కృప మెండుగా బిడ్డల పట్ల విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా తండ్రి పరిచయం మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రారంభం నుండి చివరి వరకు ఏ విధమైనటువంటి అడ్డు లేకుండా, అననుకూలత లేకుండా మేము మీ కృప అనుగ్రహించండి. నిలబడుతున్న మీ దాసుల్ని అభిషేకించుకోండి. బిడ్డలను ప్రోత్సహించే విధంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లిస్తాం. పాటల్లో, వాయిద్యాల్లో మీరు మహిమ పొందండి. ఆరాధన వర్తమానంలో, చివరి వర్తమానంలో మీ బిడ్డలు మీరు అభిషేకించి వాడుకోండి. ప్రభు బల్ల మా మధ్య సాదృశ్యమైన రూపంలో లేని కారణాన్ని బట్టి మేము మిమ్మల్ని ఆ యొక్క విధానంలో ఆరాధించలేని వారిగానే ఉన్నామని, మరొక తరుణం మా భాగాన్ని మేము పొందే విధంగా మీ కార్యాన్ని మా పట్ల జరిగించమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, కీర్తన గ్రంథం 108వ కీర్తన 108వ కీర్తన మొదటి 6 వచనాలు మనం మార్చి చదువుతాం. 108వ కీర్తన మొదటి 6 వచనాలు. దేవా, నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచూ గానము చేయను. స్వరమండలమా, సితారా మేలుకొండి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రజలలో నిన్ను కీర్తించదు. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరచుకును. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినది. నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. సీను గీతాల పాటల పుస్తకంలో నుండి 50వ పాట. ఈ పాట మొత్తం పాడదాం. 4 చరణాలు ఉన్నాయి.
4 చరణాలు ఉన్నాయి. కొత్త పాత పుస్తకాలలో ఇదే పాట. ఈ పాట మొత్తం పాడదాం. 50వ పాట.
221వ పాట కూడా పాడదాం. 221వ పాట 192 పాత పుస్తకం. 221వ పాట 192 పాత పుస్తకం. మొదటి 2 చరణాలు ఆకర్షణ. జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసు నాకే మహాదేవుడు
257వ పాట పాత పుస్తకాలు 220. 257 కొత్త పుస్తకాలు, 220 పాత పుస్తకాలు. 1 2 3 6 7. 1 2 3 6 7.
బైబిల్ పైకెత్తి బైబిల్ బలపడదాం. యేసుని వాక్కు నిత్యము. యేసుని సమయంలో దేవుని ఆరాధించడానికి ముందుగా దేవుని వాక్యం ద్వారా మనం ప్రోత్సహించబడిన వారిని ఆరాధించినప్పుడు పరిశుద్ధ దేవుడు మనకి సహాయం చేయాలి. దాని కొరకే సహోదరుడు పురుషోత్తాన్ని వాక్య పరిచర్య కొరకు ఆహ్వానిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనములు. మరొకసారి మరి ఈ విధంగా మీ ముందు నిలబడడానికి, దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యం పంచుకోవడానికి దేవుడు విషయాన్ని నాకు దయచేశారు. అందుకే దేవుడికి నేను ఎంతో మనస్తాను. కాబట్టి దేవుని మనం ఆరాధించే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని తర్వాత దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం మనం అంతా కలిసి చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును కొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. దేవునికి సహాయం కోసం ప్రార్థించేద్దాం. జీవంగల తండ్రి ప్రభా, మరొకసారి మీ పరలక్ష్యం చూస్తున్నాను తండ్రి. నా మనుషులు మరి దినాన్ని పొడిగించి ప్రభా, మరి వారం అంతట్లో కూడా ఆత్మీయంగా భౌతికంగా మీరు నన్ను మమ్మల్ని సజీవంగా ఉంచిన మహా గొప్ప ప్రేమకి ధన్యవాదాలు. మీ ప్రేమ మా పట్ల ప్రభా ఎంతో విస్తారంగా మీరు కుమ్మరిస్తుంది కదా, ధన్యవాదాలు. ఈ విధంగా ప్రభా మేమంతా కూడి మా మహా గొప్ప దేవుడైన మిమ్మల్ని ఆరాధించడానికి స్థుతించడానికి ఇచ్చిన శ్రేష్టకరమైన సమయానికి ధన్యవాదాలు. ప్రభా తండ్రి, వాక్యం మీది, ప్రజలు మీ వారు. మీ జీవం కలిగిన వాక్యంతో నాతో మాతో మీరు మాట్లాడుతారండి. తద్వారా ప్రభా మేమందరము ఆత్మశక్తితో మిమ్మల్ని ఆరాధించేవారిగా స్థుతించేవారికి సిద్ధపరచమని ప్రభావ మరి పురుదల వచ్చే మహిమకంత ప్రభావం మీరే పొందుకోమని ప్రభా, మరి మీ మాత్రమే జ్ఞానం లేనివాడిని ప్రభా మీ కలవర చూపించడం మరుగుపరచండి. మీరు మాత్రమే మాట్లాడతారండి ప్రభా. మీరు ఇచ్చిన యొక్క వాక్యానికి ధన్యవాదాలు. ఆశీర్వదించి విడిచిచ్చారు, పంచేవాడిగా మాత్రమే ఉంచుకోండి. అందువల్ల వచ్చే మహిమకంత ప్రభావాన్ని మీరే పొందుకోమని ప్రార్థన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పించి బ్రతిమాలి పెట్టుకుంటున్నాను తండ్రి. మనము చదివిన వాక్యంలో మనం చూసినట్లయితే కనుక దేవునికి మన యొక్క జిహ్వ ఫలాలు అర్పించాలి అనే మాటని మనం చూస్తున్నాం. ఆరాధన అనేది ప్రతి ఒక్క విశ్వాసి యొక్క జీవితంలో అది వ్యక్తిగతంగా ఎంతో ప్రాముఖ్యమైనది అయింది. అంతేకాకుండా ఆరాధన అనేది ప్రతి విశ్వాసి యొక్క వ్యక్తిగత అనుభవం అయి ఉంది. వారమంతట్లో లేకపోతే ఈ రోజు వరకు కూడా దేవుడు నా జీవితంలో ఆయన ఏమై ఉన్నారు, నా కోసం ఏం చేశారు అనే విషయాల్ని మనము తలపోసుకుంటూ దేవుని ఆరాధించబడుతూనే ఉన్నాం. మనం ఏదో ఒక 2-3 మాటలు దాన్ని ఆరాధించడం కాకుండా ఆరాధన అనేది ఒక వ్యక్తిగత అనుభవం అయి ఉండాలి. ఇప్పుడు కూడా ఆరాధన అనేది ఒక వ్యక్తిగత అనుభవం ఉండాలి. మన వాక్యం చూసినట్లయితే కనుక కాబట్టి ఆయన ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మన దేవునైన యెహోవాకి ఎప్పుడు కూడా స్తుతియాగాలు చేయను అనే మాటని మనం చూస్తున్నాం. అనగా ఆయన నామాన్ని ఒప్పుకుని ఫలాలు అర్పించాలి అనే మాట చూస్తున్నాం. ఎల్లప్పుడూ అనే మాటని మనం గమనించేట్లయితే కనుక పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా కష్టము, నష్టము, శ్రమ, బాధ, వేదన, సుఖము, సంతోషం, ఆనందం పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆరాధించే వ్యక్తి యొక్క ఆరాధన పైన ఆ వ్యక్తి పరిస్థితుల్లో కూడా ప్రభావం చూపించలేవు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన మహా గొప్ప రక్షణ అటువంటిది. ఈ లోక సంబంధమైనవి ఏ పరిస్థితిలో కూడా దేవుడు మనకిచ్చిన రక్షణ ఆనందాన్ని దేవుని ఆరాధించకుండా అర్జీలేవు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని మనం ఆరాధించబడుతూ విన్నాం. ఈ యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుకు ఒక చిన్న మాట చూసుకుని వెళ్దాం. ఇదే హెబ్రీ రాసిన పత్రిక మనం చూసినట్లయితే కనుక ఇంకొక మాట 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది.
10వ అధ్యాయం 19 చూసినట్లయితే కనుక మనం ఏ విధంగా మనము దేవుని ఆరాధించడానికి మన మందిరంలోకి వచ్చినా మనం ఏ విధంగా ఉండాలి అనేది చూసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనే మాటను చూస్తున్నాం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఉన్న మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యం కలిగి ఉన్నాము గనుక అనే మాట చూస్తున్నాం. దేవునిని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో ఈ అనుభవం ఖచ్చితంగా ఉండాలి. దేవునిని ఆరాధించడానికి మనం వచ్చామంటే కనుక మనము మొట్టమొదటిగా ఏం చేయాలంట, మనము యేసు కొరకు ప్రతిష్ఠించబడిన మార్గంలో, అంటే మనం ఏదైతే గత జీవితంలో పాత మార్గం ఉందో ఆ మార్గాన్ని విడిచిపెట్టిన వారమే, అంతేకాకుండా నూతనమైనదయు సజీవమైనది అయినా ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గంలో మనము నడుస్తూ జీవిస్తూ బ్రతుకుతూ ఉన్న వాళ్ళమై ఉండాలి. అంతేకాకుండా ఆ విధంగా మనము నూతనమైన లేకపోతే ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గంలోకి మనం రావడానికి ఆయన ఏం చేశారంటే మన కోసం తన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని ఆయన కార్చిన వారికి ఉన్నారు. ఆ విధంగా కార్చిన ద్వారా ఆయన యొక్క ప్రశస్త రక్తంలో మన పాపాలు కడగబడిన మనమంతా కూడా ఈ విధంగా దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చిన వారు ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి యొక్క లక్షణము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తంతో మనం కడగబడిన వారమై నూతనమైన జీవం కలిగిన మార్గం ఆయన తెర, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గంలో మనం నడుస్తున్న వాళ్ళమే మొట్టమొదటిగా ఉండాలి. ఇప్పుడు మనం చదివిన భాగం 13-15 వచ్చినట్లయితే కాబట్టి అనే ఒక కంజక్షన్ అంటే దాని ద్వారా అది వచనం ప్రారంభించబడింది. ఈ కాబట్టి అనే దాన్ని ఒకవేళ మనం చూడాలంటే కనుక కొద్దిగా పైకి వెళ్తే కనుక ఇంకా చాలా పైన వచనాలు ఉన్నాయి. కానీ మనం అన్నీ చేయలేం కాబట్టి మనకి దేవుడు నడిపించినంత వరకు మనం కొద్దిగా చూసుకుందాం. చూసినట్లయితే కనుక 12వ వచనం చూసినట్లయితే కనుక కావున, మరలా ఇది కూడా కావున నుంచే ప్రారంభమవుతుంది. ఇంకా దాని పైకి వెళ్తే కనుక బలు అర్పించాలి అవి కూడా మనం చూసుకోవాలి. కానీ మన సమయం లేని కారణం చేత మనం అక్కడి నుంచి చూసుకుంటూ వద్దాం. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. మొట్టమొదటిగా దేవుని ఆరాధనకు వచ్చిన వాళ్ళు మనము ఈ యొక్క భాగాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక యేసు కూడా తన స్వరక్తము చేత, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరక్తము చేత రక్షింపబడిన వాళ్ళందరి కొరకు ఆయన ఏం చేశాడట, రక్షించాలని ఉద్దేశంతో ఏం చేశాడట, గవిని వెలుపట ఆయన శ్రమ పడ్డాన్ని చూస్తూ ఉంటాం. ఆ గవిని వెలుపట ఆయన శ్రమ పడ్డానికి తన స్వరక్తం ఇచ్చి చేసేదాని మధ్యలో ఆయన దాని కారణం ఏంటంటే మనందరినీ కూడా పరిశుద్ధపరచాలి అనేది ఆయనకు ఉద్దేశమైంది. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో మొట్టమొదట మనము పరిశుద్ధపరచబద్ధులమై ఉన్నాము. ప్రశస్తమైన రక్తంతో, ఆయన యొక్క రక్తంతో కొనబడి, అంతేకాకుండా ఆ యొక్క రక్తంతో మనం పరిశుద్ధ చేయబడి ఆ యొక్క జీవమార్గంలో నడిచిన వారమై ఉండబద్ధులమై ఉన్నాం. ఎవరు మన కోసం ఈ కార్యం చేశారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కార్యం చేశారు. ఎట్లా చేశారు? తన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని ఆయన చిందించడం ద్వారా. ఎట్లా చేశారు? గవిని వెలుపట బాధపడిన వారు ఉన్నారు. నిన్ను నన్ను ఆయన యొక్క ఇంట్లోకి తీసుకోవడం కోసం, ఆయన ఇంట్లో కట్టడం కోసం, తర్వాత ఆయన ఇంట్లో కట్టబడిన తర్వాత ఆయన యొక్క పరలోక రాజ్యంలో నిన్ను నన్ను చేర్చడం కోసం ఆయన గవిని వెలుపట బాధపడిన దేవుడిగా ఉన్నారు. మనం పరిశుద్ధపరచబడుట అనే మాట మనం తీసుకుంటే కనుక దానికి ఒక 4 అర్థాలు గమనించాలి. ఆ 4 అర్థాలు దేవుడు నాకు ఇచ్చిన నటింపుల్ది మనం మాట్లాడగలుగుతాం. పరిశుద్ధపరచుట అనే మాటని ఇంగ్లీష్లో శాంటిఫికేషన్ పదాన్ని ఉపయోగించారు. పరిశుద్ధపరచుట దానికి ఒక 4 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటి అర్థం చూసినట్టయితే కనుక సెట్ ఏ పార్ట్ అనే పదాన్ని ఉపయోగించారు. సెట్ ఏ పార్ట్ అంటే విభాజింపబడుట అనేది. అంటే గత జీవితంలో మన జీవితాల్లో మనము పాపం బద్ధకంలో లేకపోతే మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండేవాళ్ళం. అటువంటి దాని నుంచి మనము మొట్టమొదట పరిశుద్ధపరచబడ్డానికి మన జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే విభాజింపబడిన వారుగా ఉన్నాము. చూడండి, ఎఫెసీ రాసిన పత్రికలో చూసినట్లయితే కనుక ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:12 ఎవరు రాయబడిందంటే ఎఫెసీ 2:12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారే ఇండి అనే మాట చూస్తున్నాం. మనము లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితము మొట్టమొదటిగా మనం ఇశ్రాయేలుతో సహపౌరులు కానేగా. మనం అందరూ అంటూ ఉంటారు, వీరు మతం తీసేసుకున్నారండి,
అని. అసలు యెహోవా దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉండడానికి మనం అర్హత లేనివాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుడు ఆయన. కానీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త రక్తం ఆయన కలువరిలో చిందించడం ద్వారా పరాయి వాళ్ళమైన మనము, క్రీస్తుకు దూరస్తులైన మనము ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఏమయ్యామంటే మనం కూడా ఇశ్రాయేలుతో సహపౌరులనే పౌరసత్వాన్ని కలిగాం. అంతేకాకుండా మనం దేవుడు లేని వారముగా, వాగ్దాన నిబంధన లేని పరజనులుగా, నిరీక్షణ లేని వారిగా లోకములో మనం పడి ఉన్నప్పుడు ఆయన ఏం చేశారట? ఆయన మనము దూరస్తులై ఉండగా ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మనల్ని సమీపస్తులుగా చేసి ఉన్నారు. దూరంగా ఉండే వాళ్ళని మనల్ని, లేకపోతే పాప బంధకాలు ఉన్న మనల్ని ఆయన ఏం చేశారంటే ఎపార్ట్ దాని నుంచి ఆయన విభాజించి ఏం చేశారంటే క్రీస్తులో మనల్ని సమీపస్తులుగా చేశారు. ఇశ్రాయేలుతో సహా పౌరులు కానీ మనల్ని ఆయన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా పొందడం ద్వారా మనకి కూడా అటువంటి వారసత్వాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. రెండోదిగా చూసినట్లయితే కనుక ఆ యొక్క శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడడానికి అనే యొక్క దానికి రెండో యొక్క అర్థం ఏమైందంటే కాన్సన్ట్రేట్ యాజ్ హోలీ అనే మాట ఇవ్వబడింది. అంటే పరిశుద్ధత పట్ల మనము శ్రద్ధ చూపించుట, అంటే పరిశుద్ధత పట్ల ఏకాగ్రత కలిగి ఉండుట అనే మాట చూపిస్తబడుతుంది. అదే మాట మనం చూసినట్లయితే కానీ ఎఫెసీ రాసిన పత్రికలో దానిని మనం ఈ విధంగా అన్వయించుకుంటే కనుక 5వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే కనుక మన పరిశుద్ధత లేకపోతే దేవునిలో మనకున్న ఆ యొక్క భక్తి ఎటువంటి యొక్క పరిమళాన్ని ఇవ్వాలనే చెప్పబడుతుందంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అంటే దేవుని యొక్క ఆ యొక్క పరిమళ సుగంధం మన నుంచి అది వెదజల్లేదిగా ఉండాలి. ఏ విధంగా అయితే క్రీస్తు మనల్ని ప్రేమించి మన పరిమళ వాసన ఉండడం కోసం తనను అర్పించుకున్నారో అదేవిధంగా మనము కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి నడుచుకోబద్దులమై ఉన్నాం. అంటే మన యొక్క పరిమళ వాసన ద్వారా అనేక మందిని క్రీస్తులోనికి మనము తీసుకురావాల్సిమే ఉన్నాం. కాబట్టి క్రీస్తు మనల్ని ఏం చేశారంటే ఆయన మన పరిశుద్ధతని, లేకపోతే మన యొక్క క్రీస్తు యొక్క పరిమళ సువాసని ఆయన మన ద్వారా వెదజల్లుతూ ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. అంటే అటువంటి యొక్క పరిశుద్ధతని మనకి ఇవ్వడానికి దేవుడు కలవరిలో చేసిన కార్యాన్ని మనం గుర్తిరిగిన వారమై దేవుని ఆరాధించాలి. ఇక శాంటిఫికేషన్ అనే దానికి మూడో యొక్క మీనింగ్ ఏముందంటే ఫ్రీ ఫ్రమ్ సిన్ అనే పదం ఇవ్వబడింది. అంటే పాపముల నుంచి దూరంగా ఉండడం, లేకపోతే పాపాల నుంచి విముక్తి పొందడం అనే మాట దాన్ని అర్థిస్తుంది. దాన్ని మనం చూసినట్లయితే కనుక ఎఫెసీ రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మనం అపరాధములు పాపములతో మనం చనిపోయి దాంట్లో మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకి జీవాన్ని ఇచ్చిన వారుగా ఉన్నారు, మనల్ని బ్రతికించిన వారుగా ఉన్నారు. అంటే మన యొక్క పాపాల నుంచి మనకి విముక్తి సంపూర్ణంగా మన జీవితంలో దూరం పరిచేసి ఏం చేశారంటే తద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి కలవరిలో చనిపోవడం ద్వారా మనకి జీవాన్ని ఇచ్చి ఆయన క్రీస్తులో మనల్ని బ్రతికించిన వారు ఉన్నారు. క్రీస్తులో మనల్ని బ్రతికించిన దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమైనాం. దానికి 4వ ఒక అర్థం చూసినట్లయితే కనుక దానికి మేక్ లెజిస్టిమేట్ అనే ఒక పదం ఇవ్వబడింది. లెజిస్టిమేట్ అంటే చట్టబద్ధమైన శక్తి అనే ఒక అర్థం ఉంది దానికి. అంటే మనకి దేవుని యొక్క ఇంటిలో రావడానికి, లేకపోతే దేవుని యొక్క రాజ్యంలోకి, లేకపోతే దేవుని యొక్క పరలోకంలోకి వెళ్ళడానికి దేవుడు మనకు ఒక చట్టబద్ధమైన ముద్ర వేసిన వారుగా ఉన్నారట. పరిశుద్ధపరిచి మనకి ఒక ముద్ర వేశారు అనే ఒక అర్థాన్ని తీసుకుంది. ఎఫెసీ రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే కనుక కాబట్టి మీరు మీదట పరజనులు పరదేశులై ఉండక అనే మాటను చూస్తున్నాం. ఒకనొకప్పుడైతే మనం పరజనులము పరదేశులమై ఉన్నాం, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులం కాకుండా దేవుని ఇంటి వారమై కాకుండా ఉండేవాళ్ళం మనము. అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కలవరసులు చేసిన కార్యం ద్వారా మనం ఏమంటే పరిశుద్ధులతో ఏక పట్టణస్థులం అయిపోయాం మనం. అంతేకాకుండా దేవుని యొక్క ఇంటి వారం అయిపోయాం. ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందో. మా ఇంటి వాళ్ళండి వీళ్ళు అంటే ఆ మాట నిజంగా ఎంత బాగుంటుంది కదా. నేను దేవుని ఇంటి వాడినండి నేను, అంటే నేను పరలోకానికి వారసునండి నేను. అది ఎలా వచ్చింది వారసత్వం? మనం దేవుని ఇంటి వారు ఎలా అయిపోయాం మనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గవిని వెలుపట నా కోసము ఆయన బాధింపబడడం ద్వారా, ఆయన శ్రమను పొందడం ద్వారా మనం దేవుని ఇంటి వారు అయిపోయాం. ఎంత అద్భుతంగా ఉంటుందన్నమాట. నాకు చదివిన ప్రతిసారి కూడా నేను దేవుని ఇంటి వాడిని అండి,
నన్ను దేవుని ఇంటివాణి చేసి నా దేవుని నేను ఆరాధించడానికి వచ్చాను. అంటే ఎటువంటి ఆరాధన మన హృదయం నుంచి వచ్చేదిగా ఉంటుంది, మన ఆరాధన హృదయం నుంచి ఉప్పొంగేదిగా ఉంటుంది. ఎందుకంటే నేను దేవుని ఇంటివాణ్ణి, ఒకానొకప్పుడైతే నేను దేవుని ఇంటివాణ్ణి కాదు, అటువంటి నన్ను పరిశుద్ధులతో ఏకపట్నములను అంతేకాకుండా దేవుని ఇంటివారుగా నన్ను చేసిన దేవుని నేను ఆరాధించడం వచ్చామన్నమాట. అదే మాట మన కొలసీలో కూడా చూసినట్లయితే కనుక, కొలసీ రాసిన పత్రిక 1:13 చూసినట్లయితే కనుక, ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేశాను. ఒకనప్పుడు మనం అంధకారము పాపంలో పడినప్పుడు ఆయన తాను ప్రేమించిన తన కుమారుని యొక్క ఏం చేశాడైనా రాజ్య నివాసులుగా చేశాడు. పరలోక రాజ్యంలో మనము నివాసులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఉంటారో ఆ రాజ్యానికి మనము కూడా వెళ్ళి నివాసం చేసే ఒక మహా గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చున్నారు. ఎన్ని కార్యాలు జరగడానికి నీవు నేను కూడా ఆయన రాజ్యం ఉండడానికి, లేదా ఆయన ఇంటి వారిగా ఉండడానికి ఆయన గవిని వెలుపట బాధింపబడిన దేవుడుగా ఉన్నాడు. ఎందుకు గవిని వెలుపట బాధింపబడ్డాడంటే ఆయన నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి. ఎందుకు ఆయన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని ఆయన చిందించిన వారికి ఉన్నారంటే నిన్ను నన్ను కూడా పరిశుద్ధులుగా చేయడానికి. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధతలో మనం పాలుభాగస్లో ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆరాధించడానికి వచ్చిన మన జీవితంలో ఎప్పుడు కూడా పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన అంశమైనది. ఎందుకంటే లోపల ఉంటున్న మనకి అనేకమైన శోధనలు వచ్చేవి ఉంటాయి. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా మనము Hebrews 12:2 ప్రకారం విశ్వాసకర్త అయిన యేసుక్రీస్తు వారి మాత్రం చూస్తూ ముందుకు సాగిపోయేవారు ఉండాలి. కాబట్టి దేవుడు ఆరాధించిన మనము ఈ యొక్క 4 మాటల్ని మనం గమనించిన వారమై మనం దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. మొట్టమొదటి ఏంటంటే, మనము క్రీస్తుకి మనము దూరస్తులమై ఉన్నప్పుడు ఆయన ఏం చేసినామంటే చచ్చిన వారు అయినప్పుడు మనల్ని ఆయన క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించిన వారుగా ఉన్నారు. మన పాపాల నుంచి విభాజించి ఆయన క్రీస్తులో బ్రతికించిన వారుగా ఉన్నారు. రెండోగా చూసినట్లయితే క్రీస్తు మనల్ని ప్రేమించి తన యొక్క పరిమళ వాసనగా చేసిన దేవుణ్ణి మనము ఆరాధించాలి. మూడోగా చూసినట్లయితే మన అపరాధం చేత పాపముల చేత మనము క్రీస్తుకు దూరస్తులమైనప్పుడు సహపౌరులు కానప్పుడు ఆయన క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించిన వారుగా ఉన్నారు. మనం బ్రతికించిన దేవుణ్ణి ఆరాధించాలి. నాలుగవదిగా ఆయన మనకి ఒక లెజిస్టిమేట్ అంటే చట్టబద్ధమైన ముద్ర వేశారు. వీళ్ళ నా పిల్లలు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తంతో కడగబడతారో వాళ్ళకి దేవుని యొక్క రాజ్యంలో వారసులైపోయే చట్టబద్ధమైన ముద్ర దేవుడు వేసిన వారికి ఉన్నారు. నీ నా జీవితంలో ఆయన రాజ్యంలో మనం నివసించడానికి ముద్ర వేసిన దేవుణ్ణి మనము ఆరాధించబద్ధమైనాం. కాబట్టి మనం చదివిన ఈ యొక్క మాటలన్నింటినీ కూడా మనం గమనిందాం. మనం ఏంటంటే దేవుడు ఈ నా జీవితంలో చేసిన మహా గొప్ప కార్యాలు, లేకపోతే ఆయన ద్వారా మన దేవుడికి ఎల్లప్పుడూ కూడా పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఇటువంటి మన జీవితంలో ఈ 4 గొప్ప కార్యాలు దేవుడు ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి, చేయబోతున్నారు కాబట్టి వాటిని ఎప్పుడు కూడా మనకు గుర్తిరిగిన వారమై ఎప్పుడు కూడా మన యొక్క జీవఫలాలు మన దేవుడికి మనం అర్పించబద్ధులమైనాం. కాబట్టి ఇటు పరిస్థితుల్లో కూడా మన యొక్క దేవుడిచ్చిన సమాధానాన్ని, ఆనందాన్ని తీసివేయలేవు. కాబట్టి ఆ విధంగా దేవుడిని ఆరాధించడానికి దేవుడు మనకి సహాయం చేయాలి. ఈ సమయంలో మనం ఆరాధనను పడక ముందుగా శ్రేణి గీతల పాటల పుస్తకం నుండి 150వ పాట, మొదటి చరణం ఆఖరి చరణం. నీ జలధర వృక్షపు నీడలు.
చెప్పబడిన వాక్యం దేవుడు మన పట్ల చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని మనం అనుభవిస్తూ ఈ యొక్క లోకంలో ఆయన మనలను పవిత్రపరిచినటువంటి పరిశుద్ధపరిచినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే 4 మాటలు దేవుని దాసం ద్వారా పవిత్రపరచబడటం అనే విషయంలో తెలియజెప్పారు. ఒకటి, ఒకప్పుడు మనం చచ్చిన వాళ్ళంగా ఉన్నాం, దేవునికి దూరస్తులంగా ఉన్నాం. అటువంటి మనలను ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించినటువంటి మనలను ఆ పవిత్రతను కాపాడుకునేటువంటి విధానంలో మనం సువాసన వెదజల్లే వాళ్ళంగా, పరిమళ వాసనగా ఉండేటువంటి విధానం ఆయన తన కుమారుణ్ణి మన కొరకు అప్పగించారు. ఒకప్పుడు సహపరులు కానటువంటి మనం, దూరముగా ఉన్నటువంటి మనలను ఆయన ఇశ్రాయేలీయులతో సమాన వారసులుగా చేయటారు. ఆయన మనల్ని సమీపస్తులుగా చేసినటువంటి వారు. అంతేకాదు ఈ లోకంలో మనం ఆయన పిల్లలమని ఆయన ముద్రించారు. ఎలా ముద్రించారు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఏం చేయబడ్డామంటే ముద్రించబడ్డాం ఆయన పిల్లలు. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఎరిగితే దేవుని ఆరాధించుకున్నాం. మనం ఉంటుంది మనం ఏం కనిపిస్తూ ఉంది? ప్రేమ కనిపిస్తాం. మనం ఏం కనిపిస్తూ ఉంది? ఆయన కృప కనిపిస్తాం. కాబట్టి ప్రియమైన వారు ఆ విషయాన్ని ఆలోచన చేసి దేవుని మనం ఆరాధించాలి. మీరు ఉన్న చోట్లలోనే నేను ఆరాధన చేసిన తర్వాత మీరందరూ ఆరాధన చేయాలి. ఆరాధన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తాను. ఏ యోగ్యత లేని నాకు మీ పిల్లవాడుగా మీ కుమారుడుగా చేయబడ్డాను అన్నదానికి రుజువుగా మీరు అనుభవించిన ముద్రను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను. దాని కొరకు మీరు ఆలోచన చేసిన ఈ ప్రణాళిక ఎంత గొప్పది. లోకంలో ఉన్న నేను ఏ రీతి అయినటువంటి విధానంలో కూడా యోగ్యత లేనివాడుగా తండ్రి చచ్చినటువంటి వాడిగా ఉన్న విధానం నన్ను పరిశుద్ధులుగా చేయాలని ఆశ తండ్రి చచ్చిన నా స్థితిలో నుండి నన్ను బ్రతికించాను. మీ కుమారునితో పాటు కూర్చొని పెట్టాను. అంతేకాదు ప్రభా, నేను ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి జీవిత విధానం దూరస్తులుగా ఉన్న నేను క్రీస్తు ద్వారా నన్ను సమీపస్తుడిగా చేసి నన్ను కూడా ఒక నూతనమైన విధానంలో మందిరముగా కడతా ఉన్న మీ ప్రేమ కొరకు ఏం చెల్లించింది అయ్యా. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ఆ జీవిత విధానం అంటే నేను మీ కుమారుడు, మీ ఆత్మచేత నన్ను ముద్రించి రాబోయేటువంటి ఆ రాజ్యంలో నేను కూడా మీ కుమారులతో సహవాసం చేస్తూ ఏలుబడి చేస్తాననేటువంటి విధానంలో నా ప్రత్యేక పరిస్థితి నన్ను ఆదుకుంటూ నడిపిస్తున్న ఈ ఉన్నతమైన ప్రేమకై మేము స్తుతిస్తూ ఆరాధిస్తాం. ఈ నా స్తుతి ఆరాధన నా ప్రభువు నా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. ప్రియమైన వాళ్ళారా, మీరు దేవుణ్ణి ఆరాధించండి. ఆరాధన అయిన తర్వాత మరి మీరు పాజన పెట్టుకుని ఒక పాట పాడుకుందాం. పాట పాడిన తర్వాత మనకి ప్రభు బాల గురించినటువంటి అంటే బాల లేదు కాబట్టి ఆ 2వ వర్తమానం ఉండదు, చివరి వర్తమానం. కాబట్టి ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. సేన గీతాల పాటల పుస్తకంలో నుండి ఒక పాట. నూట 51వ పాట. కొత్త పుస్తకాలు పాత పుస్తకాలు కూడా ఒకటి. మొదటి 2 4 5 లేకపోతే ఈ పాట పాడేద్దాం. 151వ పాట. కొత్త పాత పుస్తకాలలో అదే సంఖ్య.
చివరివర్తమానానికి ముందు మన బైబిల్ పైకెత్తి బలం వాడదాం. గ్రంథ వాగ్దానంబులన్నీ
నచ్చిందా మనం చంట నచ్చి వాక్యాన్ని అర్థం మార్చాలి. సూరప్మాను కొరకే కొలస్సీ రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 2 మాటలు ఒకసారి మనం కలిసి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 మాటలు అందరం కలిసి చదువుకుందాం. మీ కొరకును లౌదికియ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారే, తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాడుకోవాలి. ప్రేమగల తండ్రి, అత్యంత దయాకృప కనికరం కలిగిన గొప్ప దేవుడికి వేలదందనాలు తండ్రి. నాయన ఈ మధ్యాహ్న కాలం ముందు చిరోత్మానంగా సన్నిధి మాకు తోడుగుంచండి. నన్ను సంపూర్తిగా మరుగుపరుచుకొని నీ కృపగల మాటలు నాకు దయచేయండి ప్రభావ. నన్ను మరుగుపరుచుకొని నేను మాట్లాడమని ఈ భూమి మీద సాగిపోయినప్పుడు ఎట్రీతిగా ప్రభావ ఈ లోకంలో సాగిపోలో మాకు నేర్పించమని కృపసి పెట్టండి. బ్రతమాన్ని వేడుకుంటూ దీన ప్రార్థన ఇష్టంలో నడుస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరి కొలస్సీకి రాసిన పత్రిక, మరి అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఈ పత్రిక రాసుకున్నట్లు అనేకమైన సార్లు మనం చాలాసార్లు విన్నాము. కొలస్సీ సంఘాన్ని మరి ఎపఫ్రా అనే వ్యక్తి కొలస్సీ సంఘాన్ని కట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం ఈ మాట కూడా చాలాసార్లు విన్నాం. అయితే ఇక్కడ 2వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి ఎప్పుడు వెళ్ళకపోయినప్పటికీ ఆ సంఘంలో ఉన్న పరిశుద్ధులందరి ఎడల ఇంచుమించు మనకి అపోస్తలుడైన పౌలు రాసిన ఈ కొలస్సీ పత్రిక అయితేనేమి, ఎఫెసీ పత్రిక అయితేనేమి, గలతీ రాసిన పత్రిక అయితేనేమి, తిమోతికి చెప్పిన మాటలు అయితేనేమి, ఈ యొక్క సంఘాలకు రాసినప్పుడు మొట్టమొదట ఆ సంఘములో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు, ఒకవేళ విశ్వాసులు ఏమైనా సరైన మార్గంలో లేకపోతే వాళ్ళకి తెలియచేయడం, హెచ్చరిక చేయడం, ఒకవేళ చక్కగా విశ్వాసులు దేవుని యందు దేవుడు ఏమైనా ఎరిగి ఉండి వాస్తవ విధానంలో సాగిపోయినట్లయితే వాళ్ళు వెళ్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని మరీ ఎక్కువగా ప్రోత్సహించడం. మనం అన్ని పత్రికల్లో అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలన్నింటిలో కూడా మనకి ఈ 4 విషయాలు కనిపిస్తాయి. అయితే ఈ పత్రికలో ఒక మాట రాస్తూ ఉన్నాడు. కొలస్సీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, ఒక 2వ మాట కిందకు వచ్చినట్లయితే, వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగిన వారే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే. ఆ కొలస్సీ సంఘంలో ఉన్న ఆ యొక్క సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన రాస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే అంటే ఏంటి వారు తెలుసుకోవాలి అని ఆశపడుతున్నాడంటే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మీరు స్పష్టముగా తెలుసుకున్నట్లయితే, చూడు మనం ఏదైనా నేను ఇప్పుడు మీకు చదివినప్పుడు కొన్ని అక్షరాలు తప్పులు చదివాను. కారణం ఏంటంటే నాకు కనిపించిన విధానాన్ని బట్టి ఆ అక్షరం సరిగా కనిపించకపోవడం, అంటే స్పష్టమైన విధానంలో నేను అక్షరాన్ని సరిగా చూడలేకపోవడం వలన నేను తప్పులు చదువుతా ఉన్నాను. ఎప్పుడైతే అక్షరాలు స్పష్టంగా నాకు కనిపించే నేను తప్పులు చదవడానికి అవకాశం ఉండదు. అలాగే యేసుక్రీస్తు ఉన్నారు, దేవుని మర్మమైన క్రీస్తు కోసం స్పష్టంగా మనం తెలుసుకున్నట్లయితే మన జీవితకాలం అంతా అది మనం గుర్తెరిగినట్లయితే ఆయన యందు ఉన్న స్పష్టత మన బ్రతుకులో ఉన్నప్పుడు తప్పకుండా ఆయన కొరకు మనం ప్రయాసపడుతూనే సాగిపోయే వరకు ఉంటాం. అయితే కొలస్సీ సంఘంలో ఉన్న అనేకమైన పరిస్థితులు బట్టి వాళ్ళకి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. మీరు ముందు దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టముగా తెలుసుకునండి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎదుటే గుప్తములై ఉన్నవి. కాబట్టి ఎందుకు ఈ మాట రాస్తూ ఉన్నాడు? 1వ అధ్యాయం చూసుకున్నట్లయితే వాళ్ళ గురించి ఒక మంచి మాట రాస్తున్నాడు. ఏమని? 3-4 మాట మనం చదివినట్లయితే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధుల అందరి మీద మీకున్న ప్రేమను గూర్చి నేను విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేస్తూ కిందకు వచ్చేసరికి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట.
అంటే వాళ్ళు 3 విషయాల పట్ల ఒక ఆలోచన కలిగిన వారు ఉన్నారు. ఏంటి? మొట్టమొదట పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి, అంటే రాబోయే దినాల్లో, ఈ దినాన నీవు నేను ఒకవేళ చనిపోయినట్లయితే ఒకరోజు తండ్రితో సహవాసం చేస్తున్న ఒక శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగిన వారు ఉన్నాం. అంటే ఫ్యూచర్లో ఏమవుతుందనేది ఒక నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము గురించి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధమైన కార్యాలు చేశాడు, కొలసి సంఘంలో ఉన్న బిడ్డలను ఎట్రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు అనేది దేవుని యొక్క విశ్వాసం. అంటే పాస్ట్లో, అంటే గతంలో జరిగిన దాని పట్ల వారికి ఒక ఆలోచన ఉంది. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఒక ఆలోచన ఉంది. గతంలో యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు బట్టి వాళ్ళు దేవుని యొక్క విశ్వాసం ఉంచారు. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఆ రెండింటి మీద ఆలోచన చేసి పరిశుద్ధులందరి ఎడల మీకున్న ప్రేమను గురించి ఎప్పుడు కంటిన్యూస్, అంటే ఇప్పుడు జరుగుతున్న కాలంలో పరిశుద్ధులందరి ఎడల ప్రేమ కలిగిన వారు ఉన్నారంట. అంటే ఇలాంటి సంఘం అయినప్పటికీ కూడా వాళ్ళలో ఉన్న కొన్ని లోపాల గురించి, లోటుపాట్ల గురించి వాళ్ళకి తెలియజేస్తూ, మీరు మొట్టమొదట దేవుని మర్మమైన క్రీస్తు గురించి స్పష్టంగా తెలుసుకోండి. ఇలా దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని యందు నిరీక్షణ ఉంది, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంది, పరిశుద్ధులందరి ఎడల ప్రేమ కలిగిన వారు ఉన్నారు. ఆ మాటలు విన్నప్పుడే అపోస్తలుల పౌలు గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్న ఆయన మరి 2వ అధ్యాయంకి వచ్చేసరికి కొన్ని విషయాలు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే మీరు ముందు క్రీస్తు గురించి స్పష్టంగా తెలుసుకునండి. ఎందుకు ఆ విషయం చెప్తా ఉన్నాడంటే, కొలసి పట్టణము ఇప్పుడు ఉన్న టర్కీకి దగ్గరగా ఉందని చెప్తా ఉన్నారు. మన హిస్టరీలోకి వెళ్తే మనం మామూలుగా గూగుల్లో గట్టి చెక్ చేస్తే మనకి ఈజీగా దాని గురించి తెలుస్తుంది. అవన్నీ నేను చెప్పను, కానీ కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏంటి, ఎందుకు ఈ మాట రాస్తా ఉన్నాడంటే, ఈ 2వ అధ్యాయంలోనే కొన్ని సంఘటనలు ఉన్నాయి. మంచిగా ఎఫ్ఎఫ్రా సంఘాన్ని మరి 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది దేవుని యొక్క ఔన్నత్యం గురించి, దేవుని గురించి తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ సంఘంలో కొన్ని మిక్స్డ్ కల్చర్ వచ్చేసింది. వాటన్నిటిని బట్టి, అంటే ఒకటి చేస్తున్నారు, ఒకటి అంటే చదివి వినిపిస్తున్నాం. ఒకసారి చూడండి. ఒక 4 సంఘటనలు మీకు నేను తెలియజేస్తాను. ఆ సంఘంలో ఎందుకు అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ క్రీస్తు గురించి మీరు స్పష్టంగా తెలుసుకున్నాడు. ఏ క్రీస్తు అయినా దేవుని మర్మమైన క్రీస్తుని మీరు స్పష్టంగా తెలుసుకున్నాడు అని ఎందుకు చెప్తా ఉన్నాడంటే, కొన్ని మాటలు మీకు నేను చూపించాలని ఆశపడతాను. మొట్టమొదట 4వ మాట చూసుకున్నట్లయితే, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతి చెప్తున్నాను. మొట్టమొదట వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరు ఆ సంఘంలో ఉన్న ప్రజలను ఇతరులు మాట్లాడేటప్పుడు చక్కనైన మాటలతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే